ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనసు నటించిన భైరవ మూవీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా చూద్దాం. ఇంకా కథ విషయానికి వస్తే మంచు మనసు, నారా రోహిత్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రోజు సంఘటన వల్ల అనాథైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వారి జీవితంలోకి వస్తారు. ముగ్గురు ఒకే కుటుంబంలో పెరుగుతారు. ఒక మంత్రి ఒక ఆలయ భూమిని తీసుకురావడానికి ప్లాన్ చేస్తారు. ఆ పనికి పోలీస్ ఆఫీసర్ సహాయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ముగ్గురు స్నేహితుల మధ్య మనస్వార్థాలు వస్తాయి. స్నేహం నెమ్మదిగా ద్రోహంగా మారుతుంది. ఆ తర్వాత ఏమైందానికి స్టోరీ. ఇంకా ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్లోనే బలమైన ఎమోషనల్ పార్ట్ను పోషించాడు. తన క్యారెక్టర్ డిమాండ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్. ఇంకా తన యాక్టింగ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఒక యాక్టర్గా తను చేసిన మూవీస్ అన్నింటిలో ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంకా నారా రోహిత్ పరిణితి చెందిన నటునితో నటించాడు. అతని నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. మంచి మనోజ్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. మనచన్న డైలాగ్స్, డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఇంకా ఇందులో యాక్షన్ సీక్వెన్స్ మూవీకి హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ టైంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ బాగుంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి ఈ ఫైట్ బాగా నచ్చుతుంది. కథ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ స్టోరీ అని మూవీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే మనకి అర్థమైపోతుంది. కానీ ఇలాంటి సింపుల్ కథకి స్క్రీన్ పై కథనం స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఇక్కడే సినిమా బలహీనపడింది. స్క్రీన్ పై రొటీన్గా ఉండి స్టోరీని ఆసక్తికరంగా చూపించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఓటీగా ఉన్న సెకండ్ హాఫ్లో సినిమా బాగా నెమ్మదించింది. బేసిక్ తగ్గిపోతుంది. ఎక్సైటింగ్ సీన్స్ లేకపోవడంతో బోర్గా అనిపిస్తుంది. లీడ్ క్యారెక్టర్లు బాగా చేశాడు. కానీ వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ స్క్రీన్ మీద కనిపించదు. ఫ్రెండ్షిప్ గురించి చెప్పడం తప్ప చూపించలేదు. అందుకే ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వలేకపోతాం. అదితి శంకర్, ఆనంది, వెన్నకేశ్వర్ లాంటి క్యారెక్టర్ సినిమాలో ఉన్న పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా అదితి శంకర్ని రెండు పాటలకి పరిమితం చేసుకొని ఆమెను ఉదా చేశారు అనిపిస్తుంది. పాటల విషయానికి వస్తే అవి పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయాయి. కథకి టీంకి లెవెల్ పెంచేలా లేవు. ఇంకా డైరెక్టర్ అజయ్ కనకమేడల ఈ గడిన డ్రీమర్తో పూర్తిగా మెప్పించలేకపోయాడని చెప్పాలి. సినిమా ఓ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అవడానికి అవసరమైన పరిష్టమైన కథను, డీప్ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కథపై ఫోకస్ చేసి స్క్రీన్ పై పైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా హరికే వేదాంత సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సినిమా మూడికి సరిపోయే విధంగా ఉంది. శ్రీచరణ్ బీజిఎం కొన్ని సీన్లలో మంచి ఫీల్ తీసుకువచ్చింది. కానీ సోటకే ప్రసాద్ ఎడిటింగ్ మరింత షార్ప్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్గా భైరవ మూవీ ఒక యాక్షన్ డ్రామాగా పర్వాలేదు అనిపిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెరుగైన నటన, నారా రోహిత్ పర్ఫార్మెన్స్, మంచు మనోజ్ నేటివ్ క్యారెక్టర్లు చేసిన పవర్ఫుల్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్గా ఉంటాయి. యాక్షన్ సీన్లు బాగా డిజైన్ చేయబడ్డాయి. మాస్ ఆడియన్స్ను ఆటోటిగా సక్సెస్ అవుతాయి. కానీ కథ మాత్రం అందరికీ అర్థమయ్యేలా రొటీన్గా ఉంటుంది. చాలా పాత్రలు బాగా డెవలప్ చేయలేకపోయాడు. రెండో భాగం కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఒకసారి చూడాలంటే చూడొచ్చు. ఈ మూవీ నా రేటింగ్ 2.75 out of 5.